ప్రభాస్ ప్రస్తుతం ఈయన రేంజ్ ఏంటో చెప్పనక్కర్లేదు. బాహుబలి 2 సిరీస్లతో పాటు పాన్ ఇండియా రేంజ్లో ప్రభాస్ తన అభిమానులను సంపాదించుకున్నారు. కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఫ్లాప్ అయినా కూడా ప్రభాస్కి ఉన్న క్రేజ్ ఇసుమంతైనా తగ్గలేదు. ఈయన విదేశాలకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎంతో మంది వీరాభిమానులు ఈయనతో సెల్ఫీలు దిగడానికి, ఆటోగ్రాఫర్లు తీసుకోవడానికి ఎగబడతారు అంటే ఈయన రేంజ్ ఎలాంటిదో చెప్పుకోవచ్చు. రాజుల వంశానికి చెందిన ఈయన అన్నింట్లో రాజులాగే వ్యవహరిస్తారు. అయితే అలాంటి ప్రభాస్ని ఓ హీరోయిన్ ముప్పు తిప్పలు పెట్టి 3 చెర్ల నీళ్లు తాగించిందట. అంతేకాదు ఆ హీరోయిన్తో ప్రస్తుతం ప్రభాస్కి సఖ్యత లేదు అనే టాక్ కూడా వినిపించింది. ఇక ప్రభాస్కి చుక్కలు చూపించిన హీరోయిన్ అనగానే టాలీవుడ్లో అందరికీ వినిపించేది ఒకే ఒక్క పేరు, ఆమెనే పూజా హెగ్డే. ప్రభాస్ పూజా హెగ్డే కాంబినేషన్లో వచ్చిన ఒకే ఒక్క సినిమా రాధేశ్యామ్. రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన రాధేశ్యామ్ మూవీ 2022లో పాన్ ఇండియా మూవీగా విడుదలైంది. ఈ సినిమాలో ప్రభాస్, పూజా హెగ్డేలు నటించారు. అయితే ఎన్నో అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా మారింది. దీంతో పూజా హెగ్డేకి ఐరన్ లెగ్ ట్యాగ్ వచ్చింది. అయితే ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలైంది. కానీ ఆ సినిమాలో పూజా హెగ్డేతో ప్రభాస్ కొన్ని సన్నివేశాల్లో కరెక్ట్గా చేయలేకపోయారట. దానికి ప్రధాన కారణం పూజా హెగ్డే హెడ్ వెయిట్ అని తెలుస్తోంది. ఆమె సినిమా షూటింగ్కి వచ్చాక గంటలు క్యారవాన్లో కూర్చొని చిత్ర యూనిట్ అందరినీ ఇబ్బంది పెట్టేదని కొంతమంది సినీ ఇండస్ట్రీ జనాలు మాట్లాడుకున్నారు. అంతేకాకుండా ఓ రోజు షూటింగ్కి డేట్స్ ఇచ్చి వస్తానని చెప్పి తీరా టైంకి రాకుండా తప్పించుకొని ఆ రోజు మొత్తం ప్రభాస్ని వెయిట్ చేయించిందనే టాక్ కూడా వినిపించింది. అలా 2-3 సంఘటనల కారణంగా ప్రభాస్కి పూజా హెగ్డేకి మధ్య మాటలు లేవనే టాక్ వినిపించింది. అలాగే వీరి కాంబినేషన్లో వచ్చే రొమాంటిక్ సన్నివేశాల్లో కూడా పూజా హెగ్డే చాలా పొగరుగా ప్రవర్తించి సరిగ్గా చేయలేదట. అందుకే ఈ సినిమా ఫ్లాప్ అయిందనే టాక్ కూడా అప్పట్లో సినీ ఇండస్ట్రీలోని కొంతమంది మాట్లాడుకున్నారు. అయితే ఇదే విషయం గురించి చిత్ర ప్రమోషన్స్లో పాల్గొన్న సమయంలో ప్రభాస్ని పూజా హెగ్డేని అడిగితే అలాంటిదేమీ లేదు అంటూ బుకాయించారు. అలాగే చిత్ర యూనిట్ కూడా ఈ వార్తలను ఖండించినప్పటికీ నిజంగానే వీరి మధ్య గొడవ జరిగింది అనే టాక్ మాత్రం గట్టిగా వినిపించింది. అలా పూజా హెగ్డే ప్రభాస్కి పట్టపగలే చుక్కలు చూపించిందనే టాక్ అప్పట్లో చాలా గట్టిగా వినిపించడంతో ప్రభాస్ అభిమానులు అందరూ పూజా హెగ్డేపై సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్స్ పెట్టారు. అంతేకాదు పూజా వల్లే రాధేశ్యామ్ మూవీ ఫ్లాప్ అయిందని ప్రచారం చేశారు.